ప్రియమైన యూట్యూబ్ శ్రోతల్లారా, మీ అందరికీ అభివందనాలు తెలియపరుస్తూ ఈరోజు ప్రపంచ ప్రజలని తీవ్రంగా ఆలోచింపజేసినటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో ఇవేం కొత్తవి కాకపోయినప్పటికైనా కానీ దాని గురించి మనం విశ్లేషించుకుందాం. జిహాద్ చాలా వాడుతూ ఉంటారు. జిహాద్ ముజాహిదీన్, జిహాద్ ఏమేమో పదాలు వాడుతూ ఉంటారు. మొత్తం మీద ఇప్పుడు టైటిల్ ఏంటిదంటే, జిహాద్ అంటే నిర్దోషులని బాంబులు వేసి చంపడమా? ? తుపాకులతో కాల్చడమా? ? కత్తులతో నరకడమా? ? అన్ని ప్రశ్నార్థకాలు. జిహాద్ అంటే నిర్దోషుల్ని బాంబులు వేసి చంపడమా, తుపాకులతో కాల్చడమా, కత్తులతో నరకడమా? ఇవి ప్రశ్నలు అన్నట్టు. ఈ పనులన్నీ రాక్షస భావజాలానికి చెందిన పనులు. ఎట్లా అంటే, పూర్వపు ఋషి సంస్కృతి లోపల, రామాయణ కాలం లోపల రావణాసురుని బంటులు, దుర్మార్గులైనటువంటి రాక్షసులు వేలాదిగా భూగోళం యొక్క, ప్రత్యేకించి భారతదేశం యొక్క ప్రతి భాగంలో వ్యాపించి ఉన్నటువంటి వాళ్ళు ఋషులు వేద పఠనం చేస్తూ ఉన్నప్పటికైనా, వేద విద్యార్థుల ఆశ్రమాల్లో ఉండి యజ్ఞ యాగాదులు చేస్తూ వేద విద్యను అభ్యసించడానికి వేలాదిగా ఆశ్రమాలు స్థాపించుకొని అడవుల్లో ఎవరికి హాని చేయకుండా ఉండి వేద విద్యను నేర్పేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అటువంటి ఋష్యాశ్రమాల లోపలికి వెళ్ళి నిర్దాక్షిణ్యంగా అక్కడ గోవులను హతమార్చి, పిల్లలను వేధించి, బాధించి, ఋషులను కత్తులతో అడ్డంగా నరికి, భయపెట్టి, చంపి, ఎక్కడ కూడా సనాతన ఘోష వినపడకూడదు, ఇది రాక్షస రాజ్యం, ఇక్కడ ఈ వేదం, శాస్త్రం ఇవన్నీ ఏమి నడవని చెప్పేసి నానా భీభత్సాలు సృష్టించిన చరిత్ర పురాణాల లోపల చాలా ఉందన్నట్టు. కాబట్టి ఇటువంటిదంతా రాక్షస భావజాలానికి చెందినటువంటి ఇవన్నీ పనులు అన్నట్టు. జిహాద్ అంటే వీళ్ళు బయటికి చెప్పే అర్థం పవిత్ర యుద్ధం. దీని తెలుగు ట్రాన్స్లేషన్ జిహాద్ అంటే పవిత్ర యుద్ధం, దాని యొక్క నిజమైన అర్థం. బాగానే ఉంది, పదం అయితే చాలా బాగానే ఉంది. పవిత్ర యుద్ధం. మరి దీనికి వ్యతిరేకమైంది ఏంటిది? చాలా పవిత్ర యుద్ధం. ఇది పవిత్ర యుద్ధం, దీనికి వ్యతిరేకమైనటువంటిది అపవిత్ర యుద్ధం. మరి అపవిత్ర యుద్ధం ఏంటిది? పవిత్ర యుద్ధం ఇది అయిపోయింది అన్నట్టు. అపవిత్రమైనటువంటి యుద్ధం ఏమిటిది అనే మాటకు వస్తే, పవిత్ర యుద్ధం గురించి మొట్టమొదలు మాట్లాడుకుందాం. పవిత్ర యుద్ధం గురించి భగవద్గీత లోపలికి వెళ్ళిపోతే మనము పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, విశ్వజనీనమైనటువంటి మహోన్నత పదజాలం ఇది. పరిత్రాణాయ సాధూనాం, సాధు సజ్జనులైనటువంటి వాళ్లకు ఎవరు కీడు తలపెడతారో, పరిత్రాణాయ సాధూనాం అంటే హింసిస్తూ ఉంటారో, బాధిస్తూ ఉంటారో సాధు సజ్జనులకు, అమాయకులకు, నిర్దోషులకు, ఏ పాపం ఎరగనటువంటి వాళ్లకు ఎవరైతే ఇబ్బంది పెడతా ఉంటారో, చంపేస్తూ ఉంటారో,
వాళ్ళని ఎప్పుడు అణగదొక్కుతూ ఉంటారో పరిత్రాణాయ సాధూనాం. అట్లాంటి రాక్షసులకు, దుర్మార్గులకు వినాశాయచ దుష్కృతాం. ఏంటిది? అటువంటి వాళ్ళని వినాశనము, దుష్కర్మలకు పాల్పడి సజ్జనులను వేధించేటువంటి వాళ్లకు వినాశనం చేయడం ఏదైతుందో అది మాత్రమే ధర్మయుద్ధం. కాబట్టి పవిత్ర యుద్ధం అంటారు అన్నాడు. పవిత్ర యుద్ధం గురించి మనం చెప్పుకుందాం. ఏంటిది పవిత్ర యుద్ధం? బాగా అర్థం చేసుకోవాలి. ఈ భూగోళంపై నివసిస్తున్న ప్రజల్లోని నిర్దోషులు, అమాయకులు, బలహీనులైన వారి, సాధు సజ్జనుల లాంటి వారి ధన, మాన, ప్రాణాలకు ఘోర నష్టం వాటిల్లో చేసేటువంటి వారు, నష్టపరిచేటువంటి వారు, ఇలాంటి వాళ్ళ స్త్రీలని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి మానహానికి పాల్పడేటువంటి వాళ్ళు, హాని కలిగించి తద్వారా రాక్షస ఆనందం పొందే నరరూప రాక్షసులకు, ఎవరిని? ఈ భూగోళంపై నివసిస్తున్న ప్రజల్లో నిర్దోషులు, అమాయకులు, సాధు సజ్జనులు, బలహీనులైన వారి ధన, మాన, ప్రాణాలకు ఘోర నష్టం కలిగించి, వాళ్ళకు హాని కలిగించి తద్వారా రాక్షస ఆనందం పొందే నరరూప రాక్షసులకు అడ్డంగా నరికి చంపి ఇట్టి రాక్షస భావజాలాన్ని భూస్థాపితం చేసి లోకంలో మానవ ధర్మాన్ని నిలుపుటకు చేసే యుద్ధం మాత్రమే పవిత్ర యుద్ధం. ఏ భాష లోపలనే జిహాద్ అని ఉండొచ్చు దానికి. పవిత్ర యుద్ధం ఇది సనాతన భాషలో వాస్తవంగా పవిత్ర యుద్ధం అంటారు. ఇప్పుడు జిహాద్ను కూడా పవిత్ర యుద్ధం అని అంటున్నారు. మరి పవిత్ర యుద్ధం అంటే ఈ పనులు చేయాలే కదా. ఇంతటి పవిత్రమైన పదజాలాన్ని తలక్రిందులు చేసి శతాబ్దాల తరబడి జిహాదీలమని చెప్పుకుంటూ జిహాదీలుగానే వచ్చిన 7వ శతాబ్దం లోపల 800 సంవత్సరాలు ఇదే దీంతో రాజ్యమేలినటువంటి వాళ్ళు జిహాదీలమని చెప్పుకుంటూ ఈ జిహాదీలు చేస్తున్నది ఏమిటో చూస్తే చరిత్ర పుటలు విప్పితే సులభంగా తెలియవచ్చేది వేలాది ఘటనలు. సనాతన ధర్మం యొక్క చరిత్ర కోట్లాది సంవత్సరాలకు సంబంధించిన మొత్తం మీద వేలాది ఘటనలు భూగోళమంతటా వీరు జరుపుతున్నది ప్రత్యక్ష సాక్ష్యాధారాలతో మార్కెట్లలో, కూడలి స్థలాల్లో, దేవాలయాల్లో, మసీదుల్లో, చర్చులలో, సభలు సమావేశాలు జరిగేటువంటి స్థలాల లోపల తీరుతెన్ను లేకుండా బాంబులతో, కత్తులతో, తుపాకులతో వీరు చంపేది ఎవరినబ్బా అంటే ఏ సంబంధం లేని నిర్దోషులను, అమాయకులను, బలహీనులను మాత్రమే పొట్టన పెట్టుకుంటూ ఉన్నారు. వేలాది ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఈ మీడియా, ఎలక్ట్రానిక్స్ మీడియా, ప్రెస్ మీడియా చాలా నత్తనడకన్నా ఉన్న ఆ పాత రోజుల లోపల లక్షలాది, కోట్లాది మందిని వీళ్ళు పొట్టన పెట్టుకున్నారు. అయితే అవి ఆ రోజుల్లో ప్రచార సాధనాలు లేవు కాబట్టి కప్పుకొని పోయినాయి. ఇట్లాంటి వాళ్ళని పొట్టన పెట్టుకున్నారు. వీరి దుర్మార్గాల్లో వీళ్ళు చేసినట్టు దుర్మార్గంతో బాధితులు, ప్రాణాలు కోల్పోయిన వారి శవాలు సహితం గుర్తించడానికి వీలు లేకుండా DNA టెస్ట్స్ యొక్క ఆధారంగా ఏర్చి కూర్చి ఆ ముక్కలని గంపల్లో, చంచుల్లో నింపి కుటుంబీకులకు చెప్పవలసిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. చూడండి, ప్రస్తుతం లైవ్ కావాలంటే లాల్ కిలా, ఎర్రకోట దగ్గర జరిగినటువంటి సంఘటన లైవ్గా కొనసాగుతూనే ఉన్నది. మొత్తం మీద ఇది
వీళ్ళు చేస్తున్నటువంటి జిహాద్ అన్నట్టు. వాస్తవంగా జిహాద్ చెప్పేస్తే మీకు వీళ్ళు చేస్తున్న జిహాద్ ఇది. యావత్తు భూగోళంపై ఇట్టి ఘటనల వెనుక సూత్రధారులు పాత్రధారులు ఎవరన్నది గమనిస్తే అంతా అరబిక్ నామధారులే, ఉగ్రవాదులే, టెర్రరిస్టులే. అరాకొర అప్పుడప్పుడు వేరే మూకలు కూడా ఈ పని చేస్తూ ఉంటాయి. చాలా తక్కువ అన్నట్టు, మొత్తం మీద చాలా తక్కువే అనుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్న నేను సనాతనులైనటువంటి హిందూ సోదరులకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు వార్తాపత్రికలు అంతగా చదువరు. 10%, 90% మంది మాత్రం వినోదం కొరకే మీడియాను వాడుకుంటూ ఉంటారు. ఏ రోజుకు ఆ రోజు ఏమిటి ఎట్లా అన్నది మీకు తెలియదు. పహల్గాం ఘటన గ్రామీణ ప్రాంతాల లోపల, పట్టణ ప్రాంతాల లోపల, పహల్గాం లోపల నిర్దోషులను మతం పేరు చెప్పి కాల్చేసినటువంటి సంఘటనలు యావత్ ప్రపంచాన్ని చలింపజేసినప్పటికైనా కానీ ఒక 10% మంది కూడా మన సనాతనులు అలియాస్ హిందువులు ఈ విషయాలు చూడరు. ఎందుకు బ్రతుకుతున్నట్టు, ఏం సాధించేటువంటి వాళ్ళు మీరంతా జ్ఞానముకు బద్ధశత్రువులుగా మారిపోతున్నారు. ప్రపంచం లోపల ఏ రోజుకు ఆ రోజు ఏం జరుగుతుందో 10% ఉన్నారు ఖాళీ చూసేటువంటి వాళ్ళు. పహల్గాం ఘటన అంటే ఏమిటిది ఎట్లా, లాల్ఖీలా లోపల నిన్న జరిగిందంటే ఎవ్వరు కూడా పట్టించుకోరు. ఎవరి పనుల లోపల తలమునకలై ఉంటారు అన్నట్టు. మొత్తం ఎందుకింత దారుణమైన పరిస్థితి? ప్రపంచం లోపల స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మన చేతులు ఉంది. ఎక్కడ ఏం జరుగుతున్నదో అప్పటికప్పుడు లైవ్గా కనిపించే పరిస్థితుల లోపల కూడా ఆ స్మార్ట్ ఫోన్ కూడా వినోద క్రియలకే వాడుకుంటూ ఉంటారు. ఏం టైంపాస్, పాటలు, ఆటలు, డ్యాన్సులు, దుంకుళ్ళు, ఇంకా రకరకాల అభిరుచులతోనే ఉంటారు మొత్తం మీద. కానీ ఉండండి, ఎవడొద్దంటున్నాడు. కనీసం ఒక రోజుకు 1 గంట ఈ దేశం లోపల ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేటువంటి మాట 10% మందికి తప్ప ఎవరు చూడరు మొత్తం మీద. ఏమి ఎట్లా మనం బతికి బట్టగట్టేటువంటిది, ఏం జరుగుతూ ఉంది, ఎలాంటి భావజాలాలు, ఉగ్రవాదుల యొక్క భావజాలం మొత్తం ఇంటర్నెట్ లాగా వ్యాపించిపోయింది అన్నట్టు. అక్కడక్కడ టవర్స్ కవరేజెస్ ఎట్లుంటాయో అక్కడక్కడ వాళ్ళ కేంద్రాలు ఉన్నాయి మొత్తం మీద. ఆ టవర్స్ మాదిరిగా మొత్తం ఇంటర్నెట్ ఎట్లా పనిచేస్తుందో ఈ భారతదేశం లోపల ఈ అపవిత్రమైనటువంటి యుద్ధానికి పాటుపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళు రాక్షస భావజాలంతో కూడుకున్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితులు చాలా ఘోరంగా నడుస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలు ఏమో చేస్తాయి అనుకుంటే ఏమీ చేయదాలే రాసి పెట్టుకునేది. ఎందుకంటే ప్రభుత్వం యొక్క శక్తి చాలా పరిమితమైంది. ప్రజాస్వామ్య ప్రభుత్వాల లోపల ప్రజల లోపల చైతన్యము గనక లేకపోతే ప్రభుత్వాలు అన్నీ చేసి పెడతాయంటే అంతకు మించిన అజ్ఞానం ఇంకొకటి లేదు. ప్రజాస్వామ్యము ప్రతి పౌరుని లోపల, అత్యధిక శాతం పౌరుల లోపల సర్వవిధ చైతన్యం ఉన్ననాడే ఎక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, మరి దీనికి ఎవరు బాధ్యులు, ఎట్లా రక్షణ కల్పించుకోవాలి, మనం ఎట్లా రక్షణ కల్పించుకోవాలనే చైతన్యం కనుక ప్రజాస్వామ్య దేశాల లోపల ఈ చైతన్యం కనుక లేదనుకోండి, ప్రభుత్వాలు ఏమో చేస్తాయి అనుకుంటే ఒట్టి భ్రమ. ప్రభుత్వానికి కళ్ళు ఎవరప్ప అంటే పోలీసులు, ఇటువంటి ఎన్ఐఏ లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళే ప్రభుత్వానికి కళ్ళు. అవి ఎన్ని కళ్ళు? పరిమితమైన కళ్ళు. మన కళ్ళు మనం తెరిస్తే వాళ్ళకి పని చాలా తగ్గిపోతుంది అన్నాడు. ఎక్కడ పోతుంది? పిల్లలకు సంస్కారం ఇవ్వడానికి సిద్ధం లేరు, ధర్మం అంటే ఏంటి తెలపడానికి సిద్ధం లేరు. బోడి వెధవ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీష్. సరే, ప్రపంచం అంతా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంగ్లీష్ లోపల ఉంటే పర్వాలేదు. మాతృభాష నిల్, మన పురాణ ఇతిహాసాల పరిజ్ఞానము నిల్. భావితరాలకు ఏం అందిస్తున్నాం మనం మొత్తం మీద? ఎన్ని దేవాలయాలకు పోతా ఉన్నాం, వస్తూ ఉన్నాం, లక్షల కోట్ల సంఖ్య లోపల దర్శనాలు చేసుకుంటా ఉన్నాం. అయిపోయిందా? అది ప్రాథమిక దశ అని 100 సార్లు చెప్పాను నేను.
కాదయ్యా, మూడవ కంటితోని ప్రపంచాన్ని చూడడం నేర్చుకోండి. జ్ఞాన నేత్రంతో ప్రపంచాన్ని చూడడం నేర్చుకోండి. మనకి ఉండేటువంటి ప్రచార సాధన, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సమాచార విప్లవంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. మ్యాన్ ఈజ్ సోషల్ ఎనిమల్, సమాజ జంతువు. అంటే మరి సమాజం లోపల జరుగుతున్న విషయాలు మనకి ఏమీ తెలియకపోతే ప్రపంచం ఎక్కడనో ఉగ్రవాదం గుప్పిట్లోపలికి వస్తూ ఉంది. ఎప్పుడు ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి. 800 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలినటువంటి వాళ్ళు 3 ముక్కలు చేసిపోయినరు. ఇంకా సరిపోవడం లేదు, ఇంకా ముక్కల్ని కోరుతూ ఉన్నారు. ఆ దేశంని ఇంకా ముక్కలు చేయాలనే ఉద్దేశం నుంచే మనుషులను ముక్కలుగా నరికేస్తున్నారు అన్నట్టు. ఇటువంటి లాల్ ఖిలా లాంటి సందర్భాల లోపల చూడండి, ఎవరు నమ్మాలి? వాళ్ళంతా మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్లు. చూస్తున్నారా? వాళ్ళ పేర్లు వింటున్నారా? వాళ్ళ ఐడియాలజీ చూస్తున్నారా? ఎంతమంది సనాతనులు వీటిని స్పష్టంగా చూసి అర్థం చెప్పగలుగుతారా? చెప్పలేరు. చాలా బాధాకరమైన విషయం అన్నాడు. ఉర్దూలో ఒక సామెత, గాఫిల్ కా మదద్ ఖుదా భీ నహీ కర్ సక్తా అంట. నీవు ఒక ఏంటిది విస్మృతి, మతిమరుపు లోపల, గాఫిల్ అంటే నీవు చేయవలసిన బాధ్యతల్ని విస్మరించి కూర్చుంటే నీకు సహాయము ఆ దేవుడు కూడా చేయలేడంట. అర్థమైందా? కాబట్టి గీతలు ఇంకో మాట వస్తుంది, ఉద్ధరేది ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ విపురాత్మ. నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి, నీ జ్ఞానాన్ని నీవే పెంపొందించుకోవాలి. అప్పుడే ఆ మనసు నీకు బంధువు పగది ఉంటుంది. ఆ పని నువ్వు చేయలేదంటే నీకు నీవే శత్రువుగా తయారైపోతావు అని చెప్పింది అన్నట్టు. కాబట్టి చెప్పబోయే సారాంశం ఏమిటంటే, ఇంతటి సమాచార విప్లవ సౌకర్యాలు మనకు ఉన్నప్పటికైనా కానీ ప్రపంచంలో ఏం జరుగుతుంది అని ఎంత పెద్ద పెద్ద మేధావులు సైతం ఏమైనా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అడిగితే అది నాకు తెలియదు. ఏం తెలుస్తుంది? నీకు క్రికెట్ తెలుస్తుంది. ప్రపంచంలో ఎవడు గెలిచాడో 90% మందికి తెలుస్తుంది. కానీ ప్రాణాలు పోతున్న సంగతి, రాక్షస భావజాలము ఇట్లా మేఘాల మాదిరిగా అలముకుంటున్నటువంటి పరిస్థితి తెలియదు మనకు. ఏ సినిమాలు చాలా హిట్ అయినాయి అందరు చెప్తారు. అన్ని చెత్తా చెదారం ప్రోగ్రామ్స్ మన పిల్లలంతా వాడుకుంటా ఉన్నారు. నాయన, సమాచార విప్లవం, మీడియా, స్మార్ట్ ఫోను, తర్వాత సోషల్ మీడియా, ఇవన్నీ వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. క్రిమి సంహారిణి మందు ఎక్కడ వాడితే అక్కడ పంట ఇంటికి బాగా వచ్చేస్తుంది. తాగేస్తే చచ్చిపోతాడు మనిషి. ఎలక్ట్రానిక్ మీడియా ఏదైతే ఉందో, ఈ యొక్క సమాచార విప్లవం ఏదైతే వచ్చిందో, దీనికి కూడా మనము కనీసం మనం ఉద్ధరించుకోవడానికి కొరకు ప్రతి నిత్యం ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, వేరే అన్నీ అన్నారు, మన ధర్మం ఏమైపోతుంది, ఈ విషయాలు పట్టించుకోవడం లేదు ఎవరు కూడా. ఏ మోడీ వచ్చి ఏం చేయగలుగుతాడు మనకు? పెయినిండా కళ్ళున్నాయా దేవుడా మోడీ అంటే? మనకు మనం ఉద్ధారం చేసుకోకపోతే ప్రభుత్వాలు ఏం చేస్తాయి? బీజేపీ వచ్చి ఏం చేయదు, ఏది వచ్చి ఏం చేయదు అన్నట్టు. ఫస్ట్ ప్రజాస్వామ్యం లోపల కావాల్సింది దేశ ప్రజల లోపల చైతన్యం. కారల్ మార్క్స్ లాంటి సోషలిజం సంస్థాపకుడు కూడా ఒక మాట అన్నాడు. ఏమిటంటే, ప్రజాస్వామ్యం అనేటువంటిది ఆ దేశం లోపలనే రాణించగలుగుతుంది. ఏ దేశం లోపల ప్రజల లోపల చైతన్యం ఉంటుందో, ఏ ప్రజల లోపల సమాచారం సేకరించుకునేటువంటి శక్తి ఉంటుందో, ఎక్కడ విద్య అనేటువంటిది ఉంటుందో ఆ దేశం లోపలనే ప్రజాస్వామ్యం రాణిస్తారు తప్ప, లేకపోతే ఎవరికి వారు యమునా తీరైన దేశంలో ప్రజాస్వామ్యం రాణించదు. ఈ ప్రపంచం లోపలనే చాలా పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. చాలామంది మేధావులు ఉన్నారు, పనికి మానవులు లేరు ఇక్కడ. ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళే పనిచేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద సంస్థల లోపల మన వాళ్ళే సీఈఓలు ఉన్నారు, అంతా ఉన్నారు. కానీ ఈ ఆధ్యాత్మిక విషయము, సనాతన ధర్మం విషయానికి వస్తే ప్రాథమిక దశను వదిలి ముంగడికి పోవడం లేదు.
మన పరిస్థితులు ఎట్లున్నాయంటే పిల్లానికి ఒక స్కూల్కి వేసేస్తే వాడు 30 ఏళ్ళ వయసు వచ్చినా 7వ తరగతి దాటడం లేదన్నట్టుంది అన్నట్టు. ఎక్కువ 10th దాటడం లేదు. పిహెచ్డి వరకు ఉన్నది మన దగ్గర. కానీ ప్రాథమిక దశ లోపలనే ఉంటున్నాము. చాలా బాధాకరమైన విషయం. సరే, నరరూప రాక్షసులైనటువంటి వీళ్లకు ఒక విషయం నేనేం చెప్తున్నా అంటే, ఈ జిహాదీలకు, నరరూప రాక్షసులారా, ఒకసారి మీ మతాల మూలాల లోపలికి వెళ్ళి గమనించండి. మేము జిహాదీలమని చాలా గొప్పగా చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరైతున్నారో, మీ మతాల మూలాల లోపలికి వెళ్ళిపోండి ఒక్కసారి. మళ్ళా చాలా విచిత్రమైంది. మీరు నమ్ముతున్న దేవుడు అనంత కరుణామయుడు, అర్రహమాన్ అర్రహీం. మీ ప్రవక్త భూగోళవాసులందరిపై అమిత దయగలవాడు, రహమతుల్ ఆలమీన్. మీ మతం విశ్వానికే శాంతి సందేశం, ఇస్లాం అమనక పైగాం. మీ గ్రంథం భూగోళపు రాజ్యాంగము, అంతిమ గ్రంథము. ప్రళయం వరకు ఇంకే గ్రంథం రాదు. భూగోళం మీదున్న ప్రతి చదరపు గజంలో నివసిస్తున్నటువంటి మొత్తము జనానికి మీ మత గ్రంథం లోపల ఉండే ప్రతి శబ్దం కూడా అనువర్తించే విధంగా ఉంది అని చెప్పుకుంటారు మీరు. భూగోళపు రాజ్యాంగం అని చెప్పుకుంటారు. సరే, ఇంతటి వైభవోపేతమైన భావజాలం కలిగినటువంటి మీరు, అంటే ఇంతటి దానికి వారసులైనటువంటి మీరు చేస్తున్నది అధర్మయుద్ధము. అధర్మయుద్ధం అన్నట్టు. అయితే ఇక్కడ ఇంతవరకు చెప్తే అనంత కరుణామయుడు మీరు నమ్ముతున్న దేవుడు, మీ ప్రవక్త భూగోళవాసులందరిపై అమిత దయగలవాడు, మీ మతం విశ్వానికే శాంతి సందేశం, మీ గ్రంథం భూగోళపు రాజ్యాంగం. బాగుంది కదా. ఇవే నిజమైతే ఈ పరంపర యొక్క అనుయాయులే మీరైతే మీ ప్రవర్తన ఎట్లుండాలి? ఇప్పుడు ఇవి నిజం అనుకోవాలన్నా మేము మీ ప్రవర్తనను బట్టి చూస్తుంటే, మీ ప్రవర్తన పట్టి చూస్తుంటే ఇవి నిజం కావనిపిస్తుంది. ఇవి నిజమైతే మీ ప్రవర్తన మాత్రం రాక్షస ప్రవర్తన అనుకోవాల్సి వస్తుంది అన్నట్టు. కాబట్టి నిజంగా ఏది నిజమో అది నిజమని నిరూపించండి. ఏ పాపం ఎరుగనటువంటి అధర్మ యుద్ధం మీరు చేస్తూ ఉన్నారు. ఏ పాపం ఎరుగనటువంటి వాళ్ళ యొక్క ప్రాణాలు మీరు తీసుకుంటున్నారు అన్నాడు. అమాయకులు, బలహీనులు, నిర్దోషుల ప్రాణాలు, వారి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు మీరు మిగులుస్తున్నది ఘోరమైనటువంటి విషాదమే. మీరు అంతులేని దుఃఖం కలిగిస్తూ ఉన్నారు. మీ పేరు వింటే చాలు, జిహాదీలు అంటే చాలు, భూగోళవాసులకు భయం, చాలా భయంకరం. ఏంటిది భావజాలం? అయితే ఒక్కటి వినండి జిహాదీలారా, నాటి పురాణాల్లో సనాతన ధర్మం యొక్క చరిత్ర కోట్లాది సంవత్సరాలుగా కొనసాగుతున్న చరిత్ర. నాటి పురాణాల్లో పేర్కొన్న సనాతన ధర్మ చరిత్ర లోపల ఉండేటువంటి పురాణాలు, ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయి కదా, వాటిలో పేర్కొన్న ఘోర రాక్షసుల కన్నా హీనమైనది మీరు చేస్తున్న అపవిత్ర యుద్ధం. ఆ రాక్షసులకి ఏదో ఒకటి ఉండింది అన్నట్టు, శత్రువుల మీదనే అటాక్ చేసేటువంటి వాళ్ళ రాక్షసులు, పెద్ద ఇంద్రాయ దేవతల మీద అటాక్ చేసేటువంటి వాళ్ళు, శక్తినులతో పోరాడేటువంటి వాళ్ళ రాక్షసులు, అమాయక ప్రజలకు వాళ్ళు పీడించేటువంటి వాళ్ళు కారు. శక్తి ఎవరికి ఉందో వాళ్ళతోనే కొట్లాడేటువంటి వాళ్ళు అన్నట్టు. కానీ అపవిత్ర యుద్ధం జరుగుతూ ఉంది ఇప్పుడు. ఇది పవిత్ర యుద్ధం అనడానికి వీల్లేదు. మీలాంటి కర్కశులకు
ప్రతిఫలంగా ఇటువంటి దుర్మార్గమైన పనులు చేసి దీనికి ప్రతిఫలంగా దేవుడు మీకు పరలోకంలో స్వర్గ సుఖాలను ఇస్తాడా? నిజంగా వాస్తవంగా దేవుడు అనేటువంటి వాడు జ్ఞాపకం ఉంచుకోండి, ఎవరో దేవుడు మనం ఊహించుకున్నట్లనే దేవుడు ఉంటాడని కాదు, దేవుడు ఉన్నట్లు మీరు అర్థం చేసుకోవాలి. ఆ దేవుడు ఏం చేస్తాడు? పరలోకం లోపల మీ విశ్వాసాల ప్రకారంగా మరణానంతరం లభించేటువంటి లోకాల లోపల మీ సత్కర్మలు దుష్కర్మలే ప్రామాణికంగా వాటిని ఆధారం చేసుకొని స్వర్గ నరకాల లోపల ఈ మానవులను పంపించడం అనేటువంటిది ఉంటుంది. అంతే తప్ప ఆ దేవుడు అక్కడ మతాల జెండాలు నడవయి. నేను హిందూ మతం నుంచి వచ్చినా, నేను ఇస్లాం మతం నుంచి వచ్చినా, నేను క్రైస్తవ మతం నుంచి వచ్చినా, ఇవన్నీ అక్కడ ఏ మతాలు ఏవి కూడా ఏ జెండాలు కూడా నడవాయి. అక్కడ నీవు సత్కర్మ పరాయణుడవా దుష్కర్మ పరాయణుడవా, నీవు ఎవరికి కష్టపెట్టకుండా నీవు ఈ లోకం లోపల బతికి వచ్చేసినవా లేక నీవు అందరికీ కష్టపెట్టినవా, చాలా సూక్ష్మమైనటువంటి త్రాసు లోపల వ్యక్తి యొక్క శీల సంపద అక్కడ తూకం వేయబడుతుంది నాయనల్లారా. పరలోకం లోపల అక్కడ మనిషి శీల సంపత్తి ఆధారంగానే స్వర్గమా దుర్మార్గం ఆధారంగానే నరకమా, ఈ రెండే ఉంటాయి. అక్కడ మీ కర్కశమైనటువంటి పనులు చేసినటువంటి అమాయకులను పొట్టబెట్టుకున్నటువంటి ప్రతిఫలంగా దేవుడు మీకు పరలోకంలో స్వర్గ సుఖాలను ఇస్తాడా? ఇదొక అంధవిశ్వాసం అన్నట్టు, గుడ్డి నమ్మకం. దేవుడు అంత అమాయకుడా అట్లా మీకు ఇవ్వడానికి? లేక గ్రుడ్డివాడా? మీ పనులు చూసే శక్తి లేదా దేవునికి మొత్తం మీద? లేక పిచ్చివాడా? దేవుని శాసనం అంటే పిచ్చని చేతిలో రాయి తోడేముందని ఎక్కడ ఇసిరితే అక్కడ పోవడానికి అట్లా ఉండదు. మీ ఈ ఘోర ఆకృత్యాలకు ప్రతిఫలంగా స్వర్గం ఇవ్వడానికి మీరు నమ్ముతున్న దేవుడు ఎవరో, కానీ వాస్తవమైనటువంటి దేవుడు మాత్రం ఈ లోకంలో పరోపకార పరాయణులకు, కరుణా హృదయులకు, అహింసాపరులకు, దయార్థ హృదయులకు, లోకోపకారంకు పాటుపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అహింసాపరులకు, ఆ తర్వాత విశ్వమానవ సోదర భావం కలిగి ఉన్నటువంటి వాళ్లకు, ఈ వసుధపై ఉన్నటువంటి అందరూ ఒకే కుటుంబీకులని నమ్మి అలాంటి తగిన ఆచరణ కలవారికి, రాక్షస కృత్యాలకు దరిజేరనివ్వని వారికి, రాక్షస కృత్యాలకు ఎప్పుడూ దరిజేరనివ్వకుండా దూరం ఉండేటువంటి వాళ్లకు, దయనే ధర్మంగా భావించిన దయగల హృదయం గల వారికి మాత్రమే స్వర్గములో చోటిస్తాడు దేవుడు. తప్ప మీలాంటి కర్కశులకు, ఉగ్రవాదులకు పరలోకంలో నరకం సిద్ధంగా ఉంది. గ్యారంటీగా రాసి పెట్టుకోండి. ఇప్పటికైనా మించిపోలేదేమి కూడా. మీరు మారవచ్చు ఇప్పటికి కూడా. మీకన్నా గొప్ప క్రూరాత్ములైన సనాతన ధర్మ చరిత్ర లోపల అన్నట్టు, మీకన్నా గొప్ప క్రూరాత్ములైన వాళ్ళు ఎంత ఘోరమైన తప్ప చేసిండ్రు. సనాతన చరిత్ర లోపల నరకాసురుడు, తారకాసురుడు, మహిషాసురుడు, దుర్గాసురుడు, రావణాసురుడు, ఇలాంటి అసురులు, అసంఖ్యాకమైనటువంటి అసురులు ఈ భూలోకంకి వచ్చేసి వైదిక భావజాలాన్ని తలదన్ని రాక్షస భావజాలాన్ని భూమి మీద స్థాపించి రాక్షసానందం అనుభవించాలని చెప్పేసి వాళ్ళు తపశ్శక్తి నుంచి సంపాదించినటువంటి తపోబలం నుంచి పొందిన అస్త్రశస్త్రాలతోని ప్రపంచాన్ని ఉర్రూతలూగించి లోకాలను తమ హస్తగతం చేసుకున్నటువంటి రాక్షసులు నరకాసుర, తారకాసుర, మహిషాసుర, దుర్గాసుర, రావణాసుర ఒక్క దమ్ము లోపల వాళ్ళు ఇవన్నీ పనులు చేసుకున్నారు అన్నట్టు. అందరు త్రాయి అయిపోయాను. అటువంటి ఇంకా మీరంతా ఏం చేయలేరు అనుకోండి. వేలాది అసురులు ఎవరైతే భూమి మీదకి వచ్చిండ్రో, భూమండలం అంతా తన స్వాధీనంలో తీసుకున్నారో, స్వర్గాన్ని కూడా తన అదుపు లోపల తీసుకున్నారో, అటువంటి రాక్షసులందరికీ ఆ మహాశక్తి పరాశక్తి చేతిలో ముక్కలు కావాల్సి వచ్చింది అన్నట్టు. అంత గొప్ప గొప్ప రాక్షసులందరూ కూడా మహాశక్తి పరాశక్తి చేతిలో ముక్కలుగా
అయిపోయినరు. వాళ్ళ పీడ విరగడ చేసినటువంటి చరిత్ర సనాతనంలో స్థిరపరచబడి ఉంది. చరిత్ర పుటలిప్తే వాళ్ళందరి ముంగట రావణాసుర, నరకాసుర, తారకాసుర, మహిషాసురుల ముంగట మీరు ఘోరంతా కూడా గారు. ఎందుకు గారంటే సహస్రాబ్దులుగా ప్రయత్నం చేస్తున్నా కానీ ఈ భూగోళం పైన మీరు రాజ్యస్థాపన చేసే శక్తి లేదు. ఇక వాళ్ళైతే ఖాళీ అనుకున్న టైం లోపల కొన్ని దినాల లోపలనే మొత్తం ముల్లోకాలను హస్తగతం చేసుకున్నటువంటి రాక్షసులు ఉన్నారు. శక్తి చేతిలో వాళ్ళంతా ముక్కలు అయిపోయారు. అందులోపల మీరెంత ఘోరంతా కూడా కాదు, కొండంత వాళ్ళంటే ఘోరంతా కూడా కాదు. ఎందుకంటే భగవంతుడు ఎంతసేపు మీకు వదలాలని అంతసేపు వదులుతాడు, తర్వాత లెక్కపత్రం తీసుకొని తీరుతాడు అన్నాడు. ఇదంతా భ్రమ. ఇక్కడ అనవసరంగా ప్రాణాలను పోగొట్టుకొని ఆత్మాహుతి దళాలు ఏర్పడి మాకు ఏదో దొరుకుతాయని చెప్పేసి మీ పిల్లలకు అందరికీ కూడా ఇబ్బందుల పాలు చేయడం తప్ప ఎప్పుడూ అలాంటిది జరగదు. దైవ శాసనం అనేటువంటిది అది మీరు అనుకుంటున్నట్టు లేదు. ఒకవేళ మీరు అనుకుంటున్నట్టు అమాయకులను పొట్టలో పెట్టుకుంటే పరలోకం లోపల మనకు స్వర్గం దొరుకుతుంది అనుకుంటే ఆ దేవుడు ఒక పిచ్చోడు, మనం చేసే పనులు కూడా పిచ్చి అన్నాడు. అట్లా కుదరదు. అది దేవుడే. ఉన్న దేవుడిని కరెక్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పరలోకంలో ఏదో స్వర్గం లభిస్తుందన్న అంధవిశ్వాసాల నుండి బయటపడండి. ప్రాణాలు పోగొట్టుకోకండి, ప్రాణాలు తీయకండి ప్లీజ్. సామాజిక జీవన స్రవంతిలో కలిసిపోండి. జరిగింది ఏదో జరిగిపోయింది, అది కలిసిపోండి. విశ్వశాంతికి చేయుతనివ్వండి. నడవై దేవుని సామ్రాజ్యం చాలా గొప్పది. దేవుని శక్తి కూడా సర్వశక్తి సమన్వితుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు. ఎప్పుడైనా కానీ దేవుడు కళ్ళు తెరిచిందంటే ఇలాంటి రాక్షస భావజాలం సర్వనాశనం కాక తప్పదు. కాబట్టి అది మర్చిపోండి, అది ఒక భ్రమ. దేవుడు మీరు అనుకుంటున్నట్టే మీరు నిర్దోషులను చంపితే స్వర్గం దొరుకుతుంది అనుకుంటే ఆ దేవుడు దేవుడే కాడు. వాస్తవమైన దేవుడు ఎక్కడో లేడు. నీ లోపల, నీ బయట, అణువు లోపల విశ్వమంతటా వ్యాపించినటువంటి దేవుడు ఉన్నాడు. మనం మనసులో ఏమనుకుంటున్నాం కూడా దేవునికి తెలిసి వస్తున్నట్టు. కాబట్టి ఇవన్నీ మానుకోండి. అంధవిశ్వాసాలను బయటికి రండి. విశ్వశాంతికి చేయుతనివ్వండి. ఉగ్రవాదుల్లారా, తీవ్రవాదుల్లారా, మానవ మారణ హోమాలు సృష్టిస్తున్న కిరాతకులారా, మీరు ఇప్పటికైనా మారడానికి అవకాశం ఉంది. ప్రాయశ్చిత్తం అనే అగ్ని లోపల కాలిపోయి ఆ పనులకు దూరం అయిపోయింది. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోండి. వసుధైక కుటుంబ భావనను పెంపొందించుకోండి. మహామానవతావాదానికి, మహోన్నత మానవీయ విలువలకు మీరు స్థానం ఇవ్వండి. పరస్పరం ఒక్కటి మరవకండి. మతాలు ఏవైనా ఉండుగాక, కానీ మూల సూత్రం మనమంతా ఒకే రక్తము నుండి పుట్టినమనేది మరవకండి. ఆ ఒకే రక్తానికి, ఆ ఒకే పూర్వపు మన మూల పురుషులకు ఎవరు ఏం పేర్లు పెట్టుకున్నప్పటికైనా పెట్టుకోండి, కానీ ఒక్కటి మాత్రం మరవకండి. విశ్వం లోపల ఉండే 800 కోట్ల మంది అంతా ఒకే రక్తానికి చెందినటువంటి వాళ్ళు, ఒకే దేవుని భక్తులు. అందరికీ ఒకే ఏంటిది జీవధర్మాలు. అందరి సృష్టి ప్రకృతి యొక్క ధర్మం ఒకే విధంగా ఉంది. అందరి దేహ నిర్మాణాలు ఒకే రకంగా ఉన్నాయి. ఈ మాటను మరవకండి. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. ఆ దేవుడు, మా దేవుడు, ఈ దేవుడు, మీ దేవుడు, ఇవన్నీ పొల్లుపోయిన జల్లు కబుర్లు. కాబట్టి మీరు మహామానవీయ విలువలకు చేయుతనివ్వండి. ఒకసారి మీకు అర్థం కాకపోతే మీ మతం యొక్క మూల గ్రంథాల లోపలికి వెళ్ళిపోయి ఎక్కడ ఏముందో చూసుకోండి. ఒకవేళ నిర్దోషులను చంపితే మీకు స్వర్గం వస్తుందనే మత గ్రంథాల లోపల ఉంటే అట్లా ఉండడానికి వీల్లేదు. అట్లా ఉంటే అది మత గ్రంథమే కాదు. అటువంటి పనులను ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఎవరు? ప్రవక్తలు గారు. ప్రవక్తలు అలాంటి పని చెయ్యరు. చేస్తే వాళ్ళు ప్రవక్తలు గారు. ఇటువంటి పనులకే స్వర్గంనిచ్చేటువంటి దేవుడు ఉన్నాడంటే ఆ దేవుడు కూడా దేవుడు కాడు. దేవుడైతే అలాంటి పనులకు చేయుతనివ్వడు. వాళ్ళకి స్వర్గ ఫలితాలు ఇవ్వడానికి వీల్లేదు. చాలా విషయాలు చెప్పినాము. మీకు ఇదే నా సందేశము. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ
సందేశాన్ని పంపించండి. అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి లోపలికి దేశం వెళ్ళిపోనివ్వకుండా కాపాడండి. ఎందుకంటే రాక్షస భావజాలం ఇది కొత్తది కాదు. ఏ పేర్లు పెట్టుకున్నప్పటికైనా భావజాలం చాలా ముఖ్యము. ఆ భావజాలం ప్రామాణికంగానే పరలోకంలో స్థానం ఉంటుంది. ప్రత్యేకంగా చెప్తున్నది ఏంటంటే ప్రతి విషయాన్ని సనాతనులు మూడో కంటితో చూడడానికి ప్రయత్నం చేయండి. మీకు ఏమీ తెలుసుకోకుండా ఉంటే మీకు ఏమీ తెలియకుండానే జరగవలసినంత జరిగిపోతుంది. ధన్యవాదాలు.